తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, తిరుపతి మాముండూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా కొనసాగింది? అలాగే ఇప్పుడు కలెక్టరేట్ సమావేశంలో ఎలాంటి సూచనలు చేశారు అధికారులకు? ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష అయితే కొనసాగుతా ఉంది. ఇంకా కూడా దాదాపు గంట పైగా సమీక్ష కొనసాగుతా ఉంది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి అంటే అన్నమయ్య, అలాగే చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా శాసనసభలో అటవీ ప్రాంతం అంతా కూడా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో సంబంధించినటువంటి శాసనసభలో అడవులు విస్తరించి ఉన్న నేపథ్యంలో అక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా సాగుతా ఉందని చెప్పేసి ఫిర్యాదులతో వాటిని నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా, అలాగే చిత్తూరు ప్లస్ తిరుపతి జిల్లాలో గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం స్టాక్ ఎంత ఉంది, ఏ మేరకు ఉంది, ఎప్పుడెప్పుడు ఏ గ్రేడ్లో ఎంతెంత నిల్వలు ఉన్నాయనే దాని మీద కూడా అధికారులతో సమావేశంలో చర్చించి వాటి యొక్క వివరాలన్నీ కూడా సేకరిస్తూ వస్తున్నారు. అలాగే వీటికి సంబంధించినటువంటి గతంలో 2015-19 మధ్యలో గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం అప్పుడు ఏ ప్రాతిపదికన ఆన్లైన్ టెండర్ ప్రక్రియలో విక్రయించారు, మిగిలిన ఎర్రచందనం దొంగలు అలాగే ఉండిపోవడానికి కారణాలు ఏంటి అనే వాటి మీద కూడా అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అదే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అంతర్గతంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది సహకారం ఉందన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకొని ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించాలి. అలాగే ఎర్రచందనం నిల్వలో ఉన్న వాటిని కూడా A-B-C గ్రేడ్లుగా వర్గీకరించి తదనుగుణంగా వాటిని విక్రయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రవివర్మ, అంటే ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలాంటి సమాచారం డిప్యూటీ సీఎం కు అందించారు? సో ఎర్రచందనం స్మగ్లింగ్ కి కట్టడి పడే ఛాన్స్ కనిపిస్తోందా? అదే అధికారులు సూచనల మేరకు గతంలో వీటి పట్ల నియంత్రణ చేయాల్సిన అధికారులు తమ పట్ల కొంత ఒత్తిడి అయితే ఉండింది. ఆ ఒత్తిడి కారణంగానే గతంలో పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయాము. అంటే గతంలో టాస్క్ ఫోర్స్ అని, అలాగే ప్రొటెక్షన్ ఫారెస్ట్ సెక్యూరిటీ జోన్స్ ఇలాంటివి ఉన్నాయి గతంలో ఉండేటివి. అయితే 2019 నుంచి 2024 మధ్యలో వచ్చినటువంటి అప్పటి వైసీపీ ప్రభుత్వం చివరకు చెక్ పోస్టులు కూడా తొలగించింది. దీని కారణంగానే వాటి నియంత్రణ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయాము. అదే అప్పటి పాలకుల యొక్క కనుసన్నల్లోనే వ్యవహరించాల్సి వచ్చింది. కాబట్టి వాటిని పూర్తిగా కట్టడి చేయలేకపోయినామని చెప్పేసి కొన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను అధికారులు ఈ సందర్భంగా సమావేశంలో డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వైఫల్యాలు ఏమీ ఉండకూడదు, ఇకపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి డిప్యూటీ సీఎం సూచించినట్లు కూడా తెలిసింది. ఆ ప్రభుత్వ సూచనలు పరిగణలోకి తీసుకుని వ్యవహరిస్తామని చెప్పేసి అధికారులందరూ కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశం ఇంకా మరో 6 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.